హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ జీడిపప్పు వేసుకొని గోధుమ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సింపుల్గా ఎలా చేసుకోవాలనో ఈ గోధుమ రవ్వ ఉప్మా చేసి చూపిస్తాను. కారప్పొడైనా పంచదార అయినా పర్లేదు, వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీడిపప్పు చివరిలో వేసుకోవాలి. దేనికంటే ఉల్లిపాయ ముక్కలు ఉడికినంతసేపు జీడిపప్పులు మాడిపోతాయి. ముందే వేస్తే ఉల్లిపాయ ముక్కలు వేగినంతసేపు ఏగుతాయి కదా, మాడిపోతాయి. అందుకని చివరిలో వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి వేసా, వేయించుకోవాలి దోరగా. కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఎసురు తెరిలిపోయినాయి. ఈ విధంగా ఎసురు తెరిలినాక రవ్వ పోసుకోవాలి. ఐలో ఉడికించాలి. ఇప్పుడు కొంచెం ఉడికినాక తర్వాత తగ్గించి సిమ్లో పెట్టుకుంటే స్టవ్ సరిపోతుంది. ఇప్పుడు ఐలో ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ తగ్గించి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనియాలి. హాయ్, చూశారు కదా వేడి ఉప్మా ఇదిగో రెడీ అయిపోయింది. చూడండి, ఈ ఉప్మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ గోధుమ రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.